హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దిశ హిందీ క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో హిందీ భాషకే వివిధ రూప్ అంటే హిందీ భాష యొక్క వివిధ రూపాల గురించి మనము నేర్చుకుందాము. మొట్టమొదటిగా భాష గురించి నేర్చుకుందాము. భాష అనేది మనుషులను ఒకరికొకరు అనుసంధానం చేసే మాధ్యమం భాష. మనిషి మాట్లాడడం, నవ్వడం, రాయడం మరియు చదవడం ద్వారా తన భావాలను లేదా ఆలోచనలను మార్పిడి చేసుకోవడం భాష ద్వారానే జరుగుతుంది. దీని ద్వారా మన ఆలోచనలను వ్యక్తపరచవచ్చు. ప్రపంచంలో ప్రబలంగా అంటే ఉన్న భాషలు ఇంకా సరిగ్గా లెక్కించబడలేదు. చాలా ఉన్నాయి భాషలు. కానీ భాషా శాస్త్రవేత్తల ప్రకారం మొత్తం ప్రపంచంలో 3,000కు పైగా భాషలు ఉన్నాయి అని అంచనా వేయడం జరిగింది. ఈ 3,000 భాషలో ఒక భాష హిందీ. అది మన దేశ భాష అయిన భారతదేశ భాష. అందులో హిందీ భాష గురించి మనము నేర్చుకుందాము. హిందీ భాష అనేది జాతీయ చైతన్యాన్ని ఎత్తి చూపిన పదం. ఈ భాష చాలా సరళమైనది, సులభంగా మరియు అందుబాటులో ఉంటుంది. ఇది దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష. హిందీ భారతీయుల శ్వాసలో ఉన్న భాష. ఇది ప్రతి ఒక్కరి సంస్కృతికి, నాగరికతకు, గౌరవానికి ప్రతీక. భారత స్వాతంత్రం పోరాటంలో దేశాన్ని అంటే అందరినీ ఏక్ సూత్రమే బాంధ్నే కే లియే అంటే అందరినీ ఒక్క దగ్గర చేర్చడానికి ఒక భాష అవసరం ఏర్పడింది. ఈ పని కేవలం హిందీతో మాత్రమే సాధ్యమవుతుందని అప్పుడు వారు ఆలోచించారు. హిందీ భాష ప్రాంతం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు బీహార్లోని కొన్ని ప్రాంతాలు ఈ భాష మాట్లాడడం జరుగుతుంది. ఈ భాష భారతదేశానికి ఆత్మ లాంటిది. మాతృభాష లేకుండా భాష అసంపూర్ణం. ప్రతి దేశానికి ఒక భాష ఉండాలి. ఇది మొత్తం దేశాన్ని బంధిస్తుంది. మహాకవి భారతేందు హరిశ్చంద్ర మాతృభాష గురించి ఇలా అన్నారు. ఏమిటంటే అది ఒకే భాష, ఒకే జీవితం, ఒకే అభిప్రాయం. ఇంటి అందరూ విచారంగా ఉంటారు. మూర్ఖమైన దుఃఖం మాయమవుతుంది. అది దేనివల్ల? భాష వల్ల. హిందీ మొత్తం దేశం యొక్క గుర్తింపును సూచించే భాష ఇది. ఇది శాస్త్రీయ భాష. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న తమిళం, తెలుగు, కన్నడ, కాశ్మీర్, పంజాబీ, సింధీ మొదలైన భాషలలో హిందీ మాత్రమే అధికార భాషగా ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే ఇది సరళంగా మనం అర్థం చేసుకోగలుగుతాము, సరళంగా మాట్లాడగలుగుతాము కాబట్టి. హిందీ భాష యొక్క వివిధ రూపాలు ఇలా ఉన్నాయి. భాష యొక్క వివిధ రూపాలు: 1వది అధికార భాష, 2వది జాతీయ భాష, 3వది సంప్రదింపు భాష, 4వది ఉద్దేశపూర్వక హిందీ, 5వది ప్రపంచంలో హిందీ ప్రాముఖ్యత. ఈ విధంగా హిందీ భాష గురించి చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దిశ హిందీ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో రాజభాష గురించి నేర్చుకుందాము. రాజభాష అంటే అధికారిక భాష. అధికారిక భాష అంటే ప్రభుత్వ పని లేదా కార్యాలయ భాష. దేశం యొక్క అధికారిక ప్రయోజనాల కోసము ఉపయోగించే భాషను అధికారిక భాష అని అంటారు. భారత స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని బంధించేందుకు ఒక భాష అవసరం వచ్చింది. ఇంతకుముందే మనం నేర్చుకున్నాము. ఏ భాషకు జాతీయ భాష హోదా ఇవ్వాలనే క్లిష్ట సమస్యను దేశ ప్రజలు ఎదుర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాణ సభలో ఈ అంశంపై విపరీతమైన చర్చ జరిగింది. అంతిమంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 343 నుండి 351 వరకు అధికారిక భాష కోసం నిబంధనలు రూపొందించబడ్డాయి మరియు 14 సెప్టెంబరు 1949న హిందీ భారతదేశం యొక్క అధికారిక భాషగా ఆమోదించబడింది. సమాఖ్య భాష, ప్రాంతీయ భాష, హైకోర్టు భాష, ప్రత్యేక ఆదేశాలు అనేవి ఈ కథనంలోని 4 అధ్యాయాలు. ఇది సెక్షన్ నంబర్ 343లో యూనియన్ అధికారిక భాషగా హిందీ మరియు లిపిగా దేవనాగరి భాషను గుర్తింపు పొందింది. ఈ హిందీ భాష 15 సంవత్సరాల పాటు అంటే 1965 వరకు యూనియన్ యొక్క కార్యనిర్వాహక, న్యాయ మరియు శాసన ప్రయోజనాల కోసం ఆంగ్ల భాషను ఉపయోగించాలని కూడా రాజ్యాంగం అందించింది. ఈ ఆర్టికల్లో ఏది ఉన్నప్పటికీ పార్లమెంటు 1965 తర్వాత ఈ చట్టం ప్రకారము
అటువంటి చట్టంలో పేర్కొన్న ప్రయోజనాల కోసం ఆంగ్ల భాష లేదా దేవనాగరి బొమ్మల వినియోగాన్ని అందించవచ్చు. సెక్షన్ 344 ప్రకారం రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్ల తర్వాత భాషా కమిషన్ను నియమిస్తారు. అంటే అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేసే హక్కు రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. ఈ క్రింది విషయాలపై రాష్ట్రపతికి సిఫార్సులు చేయడం అధికార భాషా సంఘం విధి. ఏమిటది? యూనియన్ జాతీయ ప్రయోజనాల కోసం ఆంగ్ల భాషను ఉపయోగించడాన్ని పరిమితం చేయడం గురించి, యూనియన్ యొక్క అధికారిక భాష మరియు హైకోర్టు విచారణలో యూనియన్ యొక్క అధికారిక భాష మరియు యూనియన్ మరియు ఏదైనా రాష్ట్రం మధ్య లేదా ఒక రాష్ట్రం మరియు ఇతర రాష్ట్రాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల భాష మరియు వాటి ఉపయోగం మరింత అభివృద్ధి చేయబడ్డాయి. యూనియన్ యొక్క అధికారిక భాష లేదా అధ్యక్షుడు కమిషన్ను సూచించే ఏదైనా ఇతర విషయానికి సంబంధించింది. అధికారిక భాషా సంఘం సిఫార్సులను పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో 30 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. అందులో 20 మంది లోక్సభ సభ్యులు మరియు 10 మంది రాజ్యసభ సభ్యులు చేర్చబడ్డారు. వీరిని వరుసగా లోక్సభ సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులు సింగిల్ ద్వారా ఎన్నుకుంటారు. దామాషా ప్రాతినిధ్య విధానం ప్రకారం బదిలీ చేయదగిన ఓటు ఇది. ఆర్టికల్ నంబర్ 345 రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 345 లోబడి ఒక రాష్ట్ర శాసనసభ ఆ రాష్ట్రం లేదా హిందీలో ఉపయోగించే ఏదైనా ఒకటి కానీ రాష్ట్ర రాజ్యాంగం దాని ప్రయోజనాల కోసం అందించినంత కాలం ఆంగ్ల భాష ఉపయోగించడం కొనసాగుతుంది. ఆర్టికల్ నంబర్ 346 ప్రకారము రాష్ట్రం మరియు యూనియన్ మధ్య అధికారిక ప్రయోజనాల కోసం అధికారిక భాష ఉండాలి. ఆర్టికల్ నంబర్ 347 ప్రకారము ఇందులో చేసిన డిమాండ్ ప్రకారం ఏమిటంటే ఒక రాష్ట్ర ప్రజలు మాట్లాడే భాషను రాష్ట్రం గుర్తించాలని కోరుతున్నట్టు రాష్ట్రపతి సంతృప్తి చెందితేనే దానిని అధికారిక భాషగా గుర్తించవచ్చు. 348 ఆర్టికల్ ప్రకారము ఇంగ్లీష్ భాషను సుప్రీంకోర్టు మరియు హైకోర్టులో మరియు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలో కూడా ఉపయోగించవచ్చు. ఆర్టికల్ నంబర్ 349 ప్రకారము ఈ రాజ్యాంగం ప్రారంభమైన 15 సంవత్సరాల కాలంలో ఆర్టికల్ నంబర్ 348 పేర్కొన్న ఏ ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన భాషకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశపెట్టకూడదు మరియు రాష్ట్రపతి పరిశీలించిన తర్వాత మాత్రమే చేయవచ్చది. కమిషన్ సిఫార్సులను ఆమోదించవచ్చు. ఆర్టికల్ నంబర్ 350లో ఈ ఆర్టికల్లో ప్రతి వ్యక్తికి సాధ్యమైనంత వరకు ఏదైనా ఫిర్యాదుల పరిష్కారం కోసం యూనియన్ లేదా రాష్ట్రంలో ఉపయోగించే ఏ భాషలో అయినా రాష్ట్రంలోని ఏ అధికారికైనా అభ్యర్థనను సమర్పించే హక్కు ఉంటుంది. 351 దీని ప్రకారము హిందీ భాష అభివృద్ధికి దాని వ్యాప్తిని పెంచడం దిశా సంఘం యొక్క విధి. తద్వారా భారతదేశ సమ్మలిత సంస్కృతిలోని అన్ని అంశాలను వ్యక్తీకరించడానికి ఇది ఒక మాధ్యమంగా ఉంటుంది. 8వ షెడ్యూల్లో పేర్కొన్న హిందుస్థానీ మరియు ఇతర భారతీయ భాషల రూపాలు, పాత్రలు మరియు పదజాలాన్ని వారి స్వంత హక్కులో వ్యక్తీకరించడం జరిగింది. దాని భావాలలో జోక్యం చేసుకోకుండా అవసరమైన లేదా కోరుకున్న చోట వారు తమ పదజాలానికి అవసరమైన పదాలను సంస్కృతం నుండి మరియు రెండవది హిందీ నుండి స్వీకరించారు. ఇతర భాషలు అతని శ్రేయస్సును నిర్ధారించడం జరిగింది. మన భారతదేశం స్వాతంత్రం పొందింది కానీ కొంతమందికి మాత్రమే ఇంగ్లీష్ చదవడం మరియు వ్రాయడం తెలిసిన భారతీయులు దానిని అధికార భాష ఎలా చేయగలుగుతారు? కొందరికే వస్తుంది ఇంగ్లీష్ అనేది. అయితే దాదాపు 150 సంవత్సరాలు ఇంగ్లీషు పరిపాలనా భాషగా ఉన్నందున ఇంగ్లీష్ను వదిలిపెట్టలేకపోయారు. మరోవైపు భారతదేశంలోని 46% మంది ప్రజలకు తెలిసిన హిందీ భాష ఒకటి ఉంది. అంటే అది 46% ప్రజల భాషగా ఎంపిక చేశారు. కాబట్టి అందుకే హిందీని భాషను అధికార భాషగా ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇవి కూడా అనేక సమస్యలను ఎదుర్కొని చివరకు హిందీని అధికార భాషగా ప్రకటించారు. జాతీయ భాషగా కాకుండా అధికార భాషకే పరిమితమైపోయింది ఇది. సో స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.